गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की జై. పరమజ్ఞాని అయిన బ్రహ్మనిష్ఠులు ఈ సూర్యవంశాన్ని విస్తారంగా నవమస్కందంలో వర్ణిస్తూ వస్తున్నారు. మొదటి అధ్యాయంలో వైవస్వత మను యొక్క మొదటి పుత్రుడైన సుద్యుమ్నుడి యొక్క కథ చెప్పి, ఆ సుద్యుమ్నుడు తన కుమారుల దగ్గర రాజ్యాన్ని అప్పగించి ఆయన అడవికి వెళ్ళి తపస్సు చేసేదానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వైవస్వత మనుకి కొంచెం బాధగా ఉంది. ఏమిటంటే ఒక పుత్రుడు పుట్టాడు, ఆ పుత్రుడు కూడా ఒక నెల స్త్రీగాను ఒక నెల పురుషుడుగాను ఉంటూ ఇలా రాజ్య పరిపాలన చేసి వెళ్ళాడు. భగవంతుడు మనకి ఏమి ఆజ్ఞాపించారు? జగత్ సృష్టి చేయాలి అని మన్వంతరాధిపతిగా మనల్ని పెట్టినారు కదా. అందుచేత ఇది మనం భగవంతుని యొక్క ఆజ్ఞను తీర్చాలంటే మనకి ఇంకా కూడా పుత్రులు కావాలి అంటూ వశిష్ఠుల దగ్గర అనుగ్రహం తీసుకొని యమునా నదీ తీరంలో సాక్షాత్ నారాయణ గురించి పుత్రభాగ్యం కోసం 100 సంవత్సరములు తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఇప్పుడే ఇక్ష్వాకు మొదలైన 10 కుమారులు పుట్టారు. ఇక్ష్వాకు, శర్యాతి, నృగుడు, పృషద్రుడు, కవి మొదలైన 10 కుమారులు పుట్టారు. ఈ పుత్రుల యొక్క చరిత్రం బ్రహ్మనిష్ఠులు వర్ణిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ పుత్రులు అందరూ పరమధర్మిష్ఠులు కాబట్టి. ఆ 10 పుత్రుల్లో పృషద్రుడు అనే పుత్రుడి యొక్క కథను మొదట చెప్పేదానికి ప్రారంభించారు. ఈ పృషద్రుడు చాలా ధర్మాత్మ, అంత భగవదోత్తముడు అంట. మనస్సు అంత సున్నితమైన మనస్సు, భగవద్భక్తి. ఆ కాలంలో ఎవరైనా సరే, రాజకుమారుడైనా సరే, ఎవరైనా సరే గురుకులంలో వెళ్ళి చదివేదే సంప్రదాయంగా ఉన్నింది. ఎంత డబ్బు ఉన్నా కానీ ఈ కాలంలో డబ్బు ఉంటే ఇంటికే స్కూల్ని తీసుకొచ్చి ఆ అధ్యాపకుల్ని ఇంటికే వచ్చి పాఠం చెప్పించేలాగా చేపిస్తున్నారు కదా. ఆ కాలంలో అలా కాదు, గురుకులానికి వెళ్ళాలి, గురు శుశ్రూష చేయాలి, గురు శుశ్రూష చేసి చదవాలి అనేది అదే మనకి క్షేమాన్ని ఇస్తూని నమ్ముకొని ఈ సూర్యవంశ రాజులైనా కాబట్టి వశిష్ఠుల యొక్క ఆశ్రమానికి వెళ్ళి వశిష్ఠులకి సేవ చేసి ఈ విద్యలన్నీ నేర్చుకోవాలి అంటే ఈ పృషద్రుడిని కూడా వైవస్వతమను గురుకుల వాసానికి పంపారు. గురుకుల వాసంలో చక్కగా చదువుకుండేటప్పుడు వశిష్ఠులు ఇతనికి ఒక కార్యాన్ని ఇచ్చారు. ఏమిటంటే గోసేవ చేయాలి అనేది నీ బాధ్యత అనేది అప్పగించారు. అలాగ గోశాలను చూసుకుంటూ చదువుకుంటూ ఇలా ఉండేటప్పుడు ఒకరోజు వశిష్ఠులు పిలిచి, ఇప్పుడు పైన మన అడవిలో ఉన్నాము, ఈ సమయంలో వర్షాకాలం కాబట్టి దుష్టమృగములన్నీ వస్తాయి, ఆ దుష్టమృగుల నుంచి నువ్వు పులి, సింహాలంతా వాటి నుంచి పశువుల్ని కాపాడాలి, అందుచేత పెద్ద ఒక ఖడ్గాన్ని చేతిలో పెట్టుకొని నువ్వు ఉండు, ఆ ఖడ్గాన్ని చూసి భయపడి ఈ పులి, సింహం అంతా రాదు అని చెప్పేసి వెళ్ళిపోయారు వశిష్ఠులు. అలాగే గురువు యొక్క ఆజ్ఞను శిరసావగించి ఒక పెద్ద ఖడ్గాన్ని చేతిలో పెట్టుకొని రాత్రి అంతా కాపులా కాస్తున్నారు ఆ పృషద్రుడు. ఆ మహాత్మా ఇలా కాపులా కాచేటప్పుడు గురు చెప్పినట్టుగానే ఒక పులి వచ్చింది, ఆ ఆవుని తినేసేదానికి. ఇలా వచ్చిన తర్వాత గోశాల లోపలికి వచ్చింది, పులి వచ్చింది అని తెలుసుకొని చీకటిగా ఉండేటప్పుడు ఆ పులిని సంహారం చేయాలి అని ఖడ్గాన్ని తీసి పులిని నరికేశారు ఆ పృషద్రుడు. తర్వాత పులి నరికేసిన తర్వాత పులి చనిపోయింది అని సంతోషంగా ఉండేటప్పుడు మనం తెల్లవారి పడిన తర్వాత కొంచెం వెలుతురు వచ్చిన తర్వాత వీటన్నిటిని శుద్ధం చేస్తామని ఇలా చూస్తూ ఉండేటప్పుడు వెలుతురు వచ్చిన తర్వాత చూస్తే అతను చంపింది పులిని కాదు, అక్కడ ఉండే ఒక ఆవుని. ఆ చీకటిలో పులి అనుకొని ఆవుని పైన నరికేశారు, ఆవును నరికేశారు. అంతేకాకుండా ఆ ఖడ్గం నరికేటప్పుడు పులి యొక్క చెవి మీద కూడా పడింది కాబట్టి పులి చెవి మాత్రం కింద ఉంది. ఆ చెవి దెబ్బ తిన్నందువల్ల నొప్పితో అక్కడి నుంచి పులి పారిపోయింది. కానీ ఇతను చంపింది ఆ పశువుని, గోమాతను. ఆహా, గోహత్య చేసినామే అని ఇలా భయపడుతూ ఉండేటప్పుడు వశిష్ఠులు కూడా వచ్చారు. వచ్చి చూస్తే గోహత్య జరిగింది అని తెలుసుకొని ఆ పృషద్రుడికి చండాలుగా నువ్వు అవ్వాలి అంటూ ఇలా శాపాన్ని ఇచ్చారు. జరిగిందంతా పృషద్రుడు చెప్పారు. అయినా కానీ వశిష్ఠులు, నీ దగ్గర పాపం లేకపోతే నీ కత్తి ఎలా పశువు యొక్క మెడలో పడుతుంది, నీ దగ్గర పాపం ఉంది కాబట్టి ఇలాగదా జరిగింది, ఏమైనా కానీ నువ్వు గోహత్య చేసినావు కాబట్టి నువ్వు ఈ శిక్షను అనుభవించాల్సిందే, నువ్వు చండాలుడిగా వెళ్ళాలి అంటూ వశిష్ఠులు ఇలా శాపాన్ని ఇచ్చారు. ఆ శాపాన్ని శిరసావగించి నేను తప్పు చేశాను కాబట్టి దీన్ని తీసుకుంటాను అని తెలుసు దాన్ని స్వీకరించి పైన ఆ పృషద్రుడు ఏమనుకున్నారంటే ఇలా చండాలుడుగా ఉన్నందువల్ల, మృగంగా ఉన్నందువల్ల, దేవుడుగా ఉన్నందువల్ల, మనుషులుగా ఉన్నందువల్ల ఇలాగుంటేనే భగవంతుడు వస్తాడని కాదు కదా. భగవంతుడికి కావాల్సింది భగవద్భక్తి.
భక్తితో పిలిస్తే భగవంతుడు ఎప్పుడైనా వస్తాడు అంటూ నేను భగవద్ ఆరాధనం చేసి పైన భగవంతుని ధ్యానం చేసి అతని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటాను, నాకు ఈ రాజ్య పరిపాలన ఈ చదువులన్నీ ఏమి వద్దు అని అక్కడి నుంచి గురువుకి నమస్కారం చేసి అడవికి వెళ్ళిపోయారండి. ఎంత గొప్ప మహాత్ములు చూడండి. ఈ సమయంలో అయితే సాధారణంగా ఉండేవాళ్ళు మీ గోశాలలో నా ప్రాణాలను కూడా పందంగా పెట్టి ఇలా కాపాడి తెలియకుండా చేసిన తప్పుకు నన్ను చండాలంగా పోవాలని శపిస్తారా అని గురువునే కోపగించుకుంటారు. కానీ అలా కాకుండా నేను చేసింది తప్పేని స్వీకరించి ఆయన వెళ్ళి భగవంతుని యొక్క భక్తితో భగవంతుని పైన నమ్మకంతో అడవిలో వెళ్ళి ఇలా తపస్సు చేసేదానికి వెళ్ళారు. అలా తపస్సు చేసి 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 తన మనస్సుని సరిదిద్దుకొని ఇలా జ్ఞానిలాగా సంచారం చేస్తూ ఉండేటప్పుడు జనులందరూ అనుకుంటున్నారు పాప ఎవరో చండాలుడు ఇలా పిచ్చివాడిగా అయిపోయాడు అనుకుంటున్నారు. కానీ అతని పిచ్చివాడా బ్రహ్మనిష్ఠుడా అని అతనికే కథలు తెలుసు. వాళ్ళు ఏమైనా అనుకుంటే మనకేమి అని ఇలా సంచారం చేస్తూ తపస్సు చేస్తూ ఉండేటప్పుడు భగవత్ ప్రాప్తి మాత్రమే అతనుకు బాకీ. ఇలాగా జ్ఞానిగా సంచారం చేసేటప్పుడు ఒక చోట్లో కూర్చొని భగవద్ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు అక్కడ ఉండే అడవిలో అడవి అగ్ని అనేది అక్కడ నుంచి అన్నీ ఇలా చెట్లన్నీ భస్మం చేసుకుంటూ వస్తుంది. అక్కడ ఉండే ఆ అగ్ని అలా చేస్తూ వచ్చేటప్పుడు దాని నుంచి బయటకి రావాలని అతనికి తోచలేదు. ఇలాగనే మన శరీరం పోవాలని ఉంటే అది వెళ్ళని మన భగవంతుడితో సాయుధ్యమైపోతాము అంటూ ఇలా ఉండేటప్పుడు ఆ అగ్ని వచ్చి శరీరాన్ని భస్మం చేసింది, ఆ ఆత్మ పరబ్రహ్మతో కలిసిపోయింది అని ప్రశద్రుడి యొక్క కథను బ్రహ్మనిష్ఠులు వర్ణించారు అద్భుతంగా. తర్వాత ఈ ప్రశద్రుడి కథ చెప్పిన తర్వాత దాంట్లో చివరి కుమారుడైన కవి యొక్క కథను చెప్పేదానికి ప్రారంభించారు. ఈ కవి కూడా పరమ తేజస్వి, అంత అంతంగా ఉంటారంట. చిన్నప్పటి నుంచే ఆయనకి ఏమిటంటే ఈ రాజ్య పరిపాలన, పెళ్లి చేసుకోవడం, సంసార జీవితంలో ఉండడం అనేది అతనికి ఇష్టం లేదు. విరక్తుడిగా ఉంటూ తనకు ఎప్పుడు స్వయంగా అన్ని కార్యములు చేసేదానికి స్వాధీనం వచ్చిందో వెంటనే తాను బయలుదేరి వెళ్ళిపోయి అడవికి వెళ్ళి భగవంతుని ధ్యానం చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి అంటూ అతని యొక్క ఆశ. అలాగనే ఆయనకు ఇలా తన స్వాధీనం వచ్చిన తర్వాత ఎవ్వరికీ తెలియకుండా తను అడవికి బయలుదేరి వెళ్ళి భగవద్ధ్యానం చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు అని ఇతని యొక్క కథ చెప్పి తర్వాత కరుషుడు అనే పుత్రుడి యొక్క కథను చెప్పేదానికి ప్రారంభించారు. ఈ కరుషుడు అన్నవాడు అతను కూడా ధర్మాత్మ. ఇతను ఏమి కర్తవ్యంగా తీసుకున్నారంటే వేదోక్త ధర్మములు చేసే బ్రాహ్మణులు ఈ వేదాన్ని కాపాడేది మన కర్తవ్యంగా ఉండాలి అని క్షత్రియ ధర్మాన్ని తీసుకొని ఒక సమూహాన్ని ఆయన ఇలా సృష్టి చేసి వాళ్ళకి కారుషులు అని పేరిచ్చి మీరందరూ వేదోక్త ధర్మముల్ని కాపాడాలి అని ఉత్తర దిక్కున ఒక రాజ్యాన్ని స్థాపించి అక్కడ ఆయన పరిపాలన చేస్తూ వచ్చారు. అలాగనే ఇంకొక ఆయన దృష్టుడు అనే ఒక పుత్రుడు, ఇతను కూడా ఇలాగనే వేదోక్త ధర్మాల్ని కాపాడుతూ ధార్ష్టుడు అనే ఒక క్షాత్ర ధర్మంలో ఉండి ఇలాగ కొంతమందిని సృష్టి చేసి వాళ్ళతో పాటు వేదోక్త ధర్మాలను అతను కూడా ఇలాగనే కాపాడు వస్తున్నారు అని వీళ్ళ ఇద్దరి కుమార్తెల యొక్క చరిత్రాన్ని చెప్పి తరువాత నరిష్యంతుడు అనే ఒక కుమారుడి యొక్క చరిత్రాన్ని ప్రారంభించారు. ఈ నరిష్యంతుడికి ఇంద్రసేనుడు తర్వాత విచిత్రవీరుడు అనే పుత్రులందరూ పుట్టారు ఇంద్రసేనుడికి. ఇలా ఈ యొక్క వంశం చెప్తూ వచ్చేటప్పుడు అగ్నివేశ్యుడు తర్వాత ఇంకా కొంతమంది మహర్షులందరూ పుట్టారంట, గొప్ప మహాత్ములందరూ ఈ వంశంలో పుట్టారంట. ఈ అగ్నివేశ్యుడు అనే అతను ఎవరంటే సాక్షాత్తు అగ్ని యొక్క అంశం. అందుచేత అగ్ని అంశమైన అగ్నివేశ్యుడు ఆయన ఒక బ్రాహ్మణ సమూహాన్ని అక్కడ సృష్టి చేశారంట. అందరినీ బ్రాహ్మణ ధర్మంలో అవలంబించేలాగా చేసి ఒక సమూహాన్ని నిర్ణయించి ఇలాగ బ్రాహ్మణ ధర్మంలో ఉంటూ వీళ్ళు అక్కడ అలాగ అగ్నివేశ్యుడు ఇలా బ్రాహ్మణ ధర్మంలో ఉంటూ ఇలా జీవించారు అని వీళ్ళ యొక్క చరిత్రాన్ని చెప్తూ వచ్చారు బ్రహ్మనిష్ఠులు. ఇలాగ నరిష్యంతుడి యొక్క చరిత్రాన్ని చెప్పి తర్వాత ఇంకో కుమారుడైన దిష్టుడు అనే ఆయన యొక్క చరిత్రాన్ని ప్రారంభించారు. ఈ దిష్టుడికి నాభాగుడు అనే ఒక పుత్రుడు పుట్టారు. ఆ నాభాగుడు వెనకాల ఇంకొక నాభాగుడు అనే ఒక ధర్మాత్మ రాబోతారు. అతను వేరే, ఇతను వేరే. ఈ నాభాగుడు అనే ఇతను వైశ్య ధర్మాన్ని అవలంబించి ఇలా వ్యాపారం ఈ విషయంలో అతను ఇలా ఉంటూ అతను రాజ్య పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు. ఆ వంశంలో ఆవీక్షితుడు అనే ఒక ధర్మాత్మ ధర్మతః రాజ్య పరిపాలన చేస్తున్నారు.
ఆయన క్షాత్రధర్మంలో ఉంటూ ఇలా క్షత్రియ ధర్మాన్ని అవలంబించి రాజ్య పరిపాలన చేస్తూ ఉండేటప్పుడు అంగీరసుల యొక్క పుత్రుడైన సంవర్తనుడు అనే మహర్షి ఆ రాజ్యానికి వచ్చి ఆ ఆవీక్షతుని దగ్గర మనం ఒక యాగం చేయాలి, ఆ యాగం అనేది ముందు ఎవరు చేసి ఉండకూడదు, ఇంకా ఇలాంటి యాగం ఎవరు చేయకూడదు, అలాంటి ఒక యాగం చేయాలి, ఇలా చేస్తామా అని అడిగిన వెంటనే గొప్ప మహాత్ములైన తపస్సులైన మీరు ఇంటికి వచ్చి అలాగ యాగం చెయ్యాలి అని అన్న వెంటనే దాంట్లో ఏదైనా ఆపేక్ష ఉంటుందా, అందుచేత మీరు ఏం చెప్పారో ఎలా చేయాలని చెప్పండి, అలా చేస్తామని అన్న వెంటనే ఆయనకు ఆ సంవర్తనునికి ఒక ఆశ అంట, స్వర్ణమయమైన ఒక యాగాన్ని చెయ్యాలి అనేది ఆయనకు ఆశ. స్వర్ణమయమైన యాగం ఏమిటంటే ఆ యాగశాల నుంచి ప్రారంభించి అన్నీ స్వర్ణమయంగా ఉండాలి. ఆ భూమి, తర్వాత ఆ వేది, ఆ యాగంలో ఉపయోగించే పదార్థాలకు ఉండే పాత్రములు, తర్వాత సృక్కు స్రవము, ఆ వేది, ఆ పురోడాశం చేసే పాత్రము, అన్ని పాత్రములు స్వర్ణమయంగా ఉండాలి. యథేష్టంగా స్వర్ణ దక్షిణం ఇవ్వాలి. తర్వాత స్వర్ణంతోనే ఒక సాల్వలాగా చేసి అది బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఇలాగంతా చేయాలి నాకు ఆశగా ఉంది అని అంటే, అంతే కదా, నేను ఒక రాజు, ఇదంతా ఒక పెద్ద విషయం కాదు, అందుచేత మీ యొక్క అనుగ్రహంతో ఇవంతా చక్కగా జరుగుతుంది అని ఆ సంవర్తనుడు ఎలా ఆశపడ్డారో దానికంటే రెట్టింపుగా స్వర్ణమయంగా ఒక యాగాన్ని చేసి ఆ సంవర్తనుడు సంతోషపడేలాగా యథేష్టంగా బ్రాహ్మణులకు దక్షిణాన్ని ఇచ్చి యాగాన్ని పూర్తి చేశారు ఆవీక్షితుడు అనే ధర్మాత్మ. ఇలా యాగం అయిన తర్వాత సంవర్తనుడు కూడా చాలా సంతోషపడి ఆవీక్షితుడిని ఆశీర్వదించి ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. ఈ ఆవీక్షితుడు తర్వాత ఆవీక్షితుని యొక్క వంశాన్ని వర్ణిస్తూ వచ్చేటప్పుడు తృణబిందుడు అనే ఒక మహాత్ముడు పుట్టారంట. ఆ తృణబిందుడు అలంబుష అనే అప్సరస స్త్రీని వివాహమాడారు. ఈ తృణబిందుకి అలంబుషాకి ఇడవిడ అనే ఒక స్త్రీ ప్రజ అనేది ఉండేది. ఆ స్త్రీ ప్రజకు ఇడవిడ అని పేరు. ఒక అమ్మాయి పుట్టింది కాబట్టి ఆ కూతుర్ని విశ్రవస్ అనే ఒక మహర్షికి వివాహం చేయించారు అలంబుష తృణబిందు. ఈ విశ్రవస్ ఎవరో కాదు, రావణుడి యొక్క తండ్రి. పులస్త్య వంశంలో పుట్టిన వాళ్ళు పౌలస్తులి అని పేరు వీళ్ళందరికీ. రాముని యొక్క తండ్రి ఈ విశ్రవస్సు ఇడవిడా అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని తృణబిందు యొక్క కుమార్తె అయిన ఇడవిడా అని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరికీ పుట్టిన వారే కుబేరుడు. ఇలాగ కుబేరుడు పుట్టారు అని ఇదంతా చెప్పి తర్వాత ఆ తృణబిందుకి దండిగా కుమారులు కూడా పుట్టారు అని ఆ వంశమంతా చెప్తూ వస్తూ ఆ వంశంలో ఇంకొక మహాత్ముడు పుట్టారంట. అతనికి సోమదత్తుడు అనే పేరు. ఆ సోమదత్తుడు ఎవరంటే ఆ పరమ విష్ణు భక్తుడు. ఇలాగనే బ్రహ్మనిష్ఠులు ఇతని కుమారుడు ఇతను, ఇతని కుమారుడు ఇతను, ఇతని పుత్రుడు ఇతను వర్ణించి వచ్చేటప్పుడు విశేషమైన ధర్మాత్ముల యొక్క కథ మాత్రం 2-3 శ్లోకంలో వివరంగా చెప్తారు. అలా చెప్పేటప్పుడు అలాగ చెప్పినారంటే వాళ్ళు మహాత్ములని తెలుసుకోవాలి. అలాగా ఈ సోమదత్తుడు కూడా పరమభక్తుడు. ఇతను కూడా యాగం చేసి భగవదారాధన చేశారంట. భగవదర్పణ బుద్ధితో భగవంతుడు సంతోషంగా ఉండాలి అంటూ ఇలా భగవదర్పణ బుద్ధితో ఈ సోమదత్తుడు యాగాన్ని చేసి భగవానికి సమర్పించారు అని చెప్పి ఈ వంశంలో విశాలుడు అనే ఒకతను పుట్టాడు. ఆ విశాలుడు వైశాలి అనే నగరాన్ని సృష్టించి తర్వాత వారి కుమారుడైన సుమతి, ఆ సుమతి యొక్క కుమారుడైన జమదగ్ని వీళ్ళందరూ కలిసి రాజ్య పరిపాలన చేసుకుంటూ తన యొక్క ముత్తాతలైన తృణబిందు యొక్క ఆ గొప్పతనం ఇవన్నీ చెప్పుకుంటూ వారు చక్కగా ధర్మంగా రాజ్య పరిపాలన చేశారు అనే దానితో బ్రహ్మనిష్ఠులు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన మిగతా ఉండే పుత్రుల కథ అంతా 3వ అధ్యాయం మిగతా అధ్యాయంలో వస్తుంది. ఈ దిష్టుడు అనే యొక్క కుమారుడు యొక్క వంశాన్ని చెప్పి 2వ అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన అందరం కలిసి 2వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ ద్వితీయోऽధ్యాయः శ్రీశుక ఉవాచ ఏవం గతేథ సుద్యుమ్నే మనుః వైవస్వతः సుతే పుత్రకామస్తపస్తేపే యమునాయాం శతం సమాః తతో అయజన్ మనుర్దేవం अपत्यार्थं हरिं प्रभुं इक्ष्वाकु पूर्वजान् पुत्रान् लेभे स्वसदृशान् दश पृषध्रस्तु मनोः पुत्रः गोपालो गुरुणा कृतः पालयामास गायत्तो रात्र
पुत्र्यां वीरासनौ रतः एकदा प्राविशत् गोष्ठं शार्दूलो निशिवर्षति शयाना गाव उत्थाय भीतास्ता बभ्रमुर्व्रजे एकां जग्राह बलवान् सा चुक्रोश भयातुरा तस्यास्तत् क्रन्दितं श्रुत्वा पृषध्रो अभिससारः खड्गमादाय तरसा प्रलीनोडुगणे निशि अजानन् अहनत् बभ्रोः शिरश्शार्दूलशङ्कया व्याघ्रोऽपि वृक्णश्रवणः निस्त्रिंशाग्राहतस्ततः निश्चक्रामभृशं भीतः रक्तं पथि समुत्सृजन् मन्यमानो हतं व्याघ्रं पृषध्रः परवीरः अद्राक्षीत् स्वहतां बभ्रुं व्युष्टायां निशिदुःखितः तं शशापकुलाचार्यः कृतागसम् अकामतः नक्षत्रबन्धुः शूद्रस्त्वं कर्मणा भविता मुना एवं शप्तस्तु गुरुणा प्रत्यगृह्णात् कृताञ्जलिः अधारयत् व्रतं वीरा ऊर्ध्वरेता मुनिप्रियम् वासुदेवे भगवती सर्वात्मनि परे अमले एकान्तित्वं गतो भक्त्या सर्वभूतसुहृत् समः विमुक्तसङ्गः शान्तात्मा संयताक्षो अपरिग्रहः यदृच्छयोपपन्नेन कल्पयन् वृत्तिमात्मनः आत्मनि आत्मानमाधाय ज्ञानतृप्तः समाहितः विचचारमहीमेतां जडान्ध बधिराकृतिः एवं वृत्तो वनं गत्वा दृष्ट्वा दावाग्निमुत्थितं तेनोपयुक्तकरणः ब्रह्म प्राप परं मुनिः कविः कनीयान् विषयेषु निःस्पृहः विसृज्य राज्यं सह बन्धुभिर्वनं निवेश्य चित्ते पुरुषं स्वरोचिषं विवेश कैशोरवयाः परं गतः करुषान् मानवादासन् कारुषाः क्षत्रजातयः उत्तरापचगोप्तारो ब्रह्मण्या धर्मवत्सलाः धृष्टात् धार्ष्टम् अभूत् क्षत्रं ब्रह्मभूयं गतं क्षितौ नृगस्य वंशः सुमतिः भूतज्योतिः ततो वसुः वसोः प्रतीकस्तत्पुत्रः ओघवान् ओघवत्पिता कन्या च ओघवती नाम सुदर्शन उवाहताम् चित्रसेनः नरिष्यन्तात् ऋक्षस्तस्य सुतो अभवत् तस्य मेध्वांस्ततः कूर्चः इन्द्रसेनस्तु तत्सुतः
वीतिहोत्रस्तु इन्द्रसेनात् तस्य सत्यश्रवा अभूत् उरुश्रवाः सुतस्तस्य देवदत्तः ततो अभवत् ततो अग्निवेश्यो भगवान् अग्निः स्वयमभूत्सुतः कानीन इति विख्यातो जातुकर्ण्यः महान् ऋषिः ततः ब्रह्मकुलं जातम् आग्निवेश्यायनं नृपा नरिष्यन्तान्वयः प्रोक्तः दिष्टवंशमतः शृणु नाभागो दिष्टपुत्रोऽन्यः कर्मणा वैश्यतां गतः भलन्दनः सुतस्तस्य वत्सप्रीतिः भलन्दनात् वत्सप्रीतेः सुतः प्रांशुः तत्सुतं प्रमतिं विदुः खनित्रः प्रमतेस्तस्मात् चाक्षुषोच विविंशतिः विविंशतिसुतोरम्भः खनिनेत्रोऽस्य धार्मिकः करन्धमो महाराज तस्यासीत् आत्मजो नृपा तस्यावीक्षित सुतो यस्य मरुत्तः चक्रवर्ती अभूत् संवर्तो अयाजयत् यं वै महायोगी अंगिरस्सुतः मरुत्तस्य यथा यज्ञो न तथा अन्यस्य कश्चन सर्वं हिरण्मयं त्वासीत् यत्किञ्चिच्चास्य शोभनम् अमाद्यत् इन्द्रः सोमेन दक्षिणाभिः द्विजातयः मरुतः परिवेष्टारो विश्वे देवाः सभासदः मरुत्तस्य दमः पुत्रः तस्यासीत् राज्यवर्धनः सुधृतिः तत्सुतो जज्ञे सौधृतेयो नरस्सुतः तत्सुतः केवलस्तस्मात् बन्धुमान् वेगवान् ततः बन्धुः तस्याभवद्यस्य तृणबिन्दुः महीपतिः तं भेजे अलम्बुषा देवी भजनीयगुणालयं वराप्सरायतः पुत्राः कन्या च इडविडा अभवत् तस्याम् उत्पादयामास विश्रवाधनदं सुतं प्रादाय विद्यां परमां ऋषिः योगेश्वरात् पितुः विशालः शून्यबन्धुश्च धूम्रकेतुश्च तत्सुताः विशालो वंशकृद्राजा वैशालीं निर्ममे पुरीं हेमचन्द्रः सुतस्तस्य धूम्राक्षः तस्य चात्मजः तत्पुत्रात् संयमादासीत् कृशाश्वः सह देवजः कृशाश्वात् सोमदत्तो भूत् योऽश्वमेधैः इडस्पतिम् इष्ट्वा पुरुषमापाग्र्यां गतिं योगेश्वराश्रितः सौमदत्तिस्तु सुमतिः
तत्सुतो जनमेजयः एते वैशालभूपालाः तृणबिन्दोः यशोधराः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे द्वितीयोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।